హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రఘు వేముల వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు గెస్ట్ చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటున్నానంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నటువంటి ఏకైక మూవీ ఇప్పుడు ఏదైనా ఉంది అంటే ఎస్, మీ గెస్ రైట్. మామూలుగా మనం హాలీవుడ్లో సూపర్ మ్యాన్ని చూస్తాం, స్పైడర్ మ్యాన్ని చూసాం, బ్యాట్మ్యాన్ని చూసాం. కానీ మనకి రియల్ లైఫ్లో రియల్ హీరో, రియల్ సూపర్ మ్యాన్ ఉన్నారు. ఆయనే మన ఆంజనేయ స్వామి హనుమాన్. సో హనుమాన్ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి హరి గౌరవ్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలు సార్ని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫెంటాస్టిక్. సో సక్సెస్ని అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీరు? హ్యాపీ అండి, సంతోషం. ఫస్ట్ మా కష్టాన్ని ప్రజలందరూ డినై చేయకుండా వాళ్ళ దాకా చేరినందుకు మేము పడ్డ కష్టం, దానికి ఫస్ట్ భగవంతుడి కృతజ్ఞతలు. మీరు అసలు ఊహించారా సార్ ప్రశాంత్ వర్మ గారి పిలుపు వస్తుందని? ఇంత పెద్ద మూవీకి మీరు అంటే మామూలుగా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ మన టాలీవుడ్లో ఉన్నారు సార్, లెజెండ్స్ ఉన్నారు. కీరవాణి గారు, మణిశర్మ గారు, ఇలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి పాన్ ఇండియా సినిమాలు చాలా సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత వచ్చాయి. కానీ మీకు ఎర్లీ ఆఫ్ యువర్ కెరియర్. నాకు ఎర్లీ కాదండి, నాకు దశాబ్దం పట్టింది. నేను వచ్చి కూడా దశాబ్దం అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఓకే, సో ఆ జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం సార్. అసలు ఈ పాన్ ఇండియా లెవెల్లో ఈ హనుమాన్ అనే ఒక ఈ ర్యాంపేజ్ ఏదైతే ఉందో జనాలకి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే చాలా ఉంది సార్. ఈ హనుమాన్ జర్నీ అసలు ఎన్ని డేస్ క్రితం స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ అండి. కరెక్ట్గా అయితే 3 years బ్యాక్, ప్రాపర్గా అయితే ఒక 2.5 years కూర్చున్నాం దీని మీద. ఆ థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందులో నుంచి బయటికి రావడానికి స్టిల్ ఇంకా బయటికి రాలేకపోతున్నాం అంటే నా ఒక్కడి ఫీలింగ్ కాదు సార్. అర్థమైందండి, నాకు వచ్చే మెసేజ్ కూడా అలాగే వస్తున్నాయి. మొత్తం ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే మామూలుగా అసలు ఇప్పుడు టికెట్స్ దొరకట్లేదు. బేసికల్లీ చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో చాలామంది ఈ మూవీ గురించి మాట్లాడేలా చేశారండి. కరెక్ట్. ప్రశాంత్ వర్మ గారు అసలు ఎలా ఇది ఎలా సాధ్యమైందంటారు? ఇది ఎలా సాధ్యమైందంటే సంకల్పం ఆయనకి రావటం, తర్వాత నేను ఇందులోకి చేరటం, తర్వాత ఇదంతా జరగటం, ఇదంతా స్వామి సంకల్పం అనుకుంటున్నానండి. ఇది ఓకే, లేదంటే ఇంత ప్రపంచం అనేది జరిగి ఉండేది కాదేమో. ఆయనకే స్వామి అలాగా ఒక ఆలోచన పుట్టించి ఉండొచ్చు. దాని ద్వారా మా అందరికీ కూడా మాలో ఉన్న విద్యని ప్రదర్శించుకునే ఒక అవకాశం కల్పించాడు స్వామి. ఓకే, సో మీరు ఈ ప్రాజెక్ట్లోకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వచ్చిన ఆ సందర్భం అసలు అది ఎలా పాసిబుల్ అయింది? దీనికంటే ముందు ప్రశాంత్ వర్మ గారు మీకు అసలు ఎలా పరిచయం, ఆయన దగ్గర నుంచి మీకు పిలుపు ఎలా వచ్చింది? నేను డియర్ మేఘా అనే ఫిలిం చేస్తున్నానండి, మేఘా ఆకాష్ గారిది. ఓకే, ఆ ఫిలింకి కృష్ణకాంత్ సార్ ఉన్నారు కదా, లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు. కేకే సార్ వచ్చి లిరిసిస్ట్, మొత్తం కంప్లీట్ ఆల్బమ్ అంతా ఆయన రాశారన్నమాట. ఓకే, దాంట్లో ఆయనకి నా వర్క్ నచ్చింది. అండ్ కేకే సార్ వచ్చి వేరే కంపోజర్స్ కూడా ఆయనే చెప్పారంట మొత్తం. అంతకు ముందే అక్కడ అప్పుడు నాతేమన్నారంటే, హరి ఇలాగ ఆల్రెడీ 3 కంపోజర్స్ ఉన్నారు, మీరు కూడా వెళ్తారా, ఒక సాంగ్ ఉంది ఫోక్ సాంగ్ అంటే కనుక. నాకు ప్రశాంత్ సార్ వర్క్ పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే నేను ఆయన ఆ ఫిలిం చూస్తున్నాను, కల్కి చూస్తున్నాను, జాంబీ రెడ్డి బాగా నచ్చింది. నేను ఆయన 3 ఫిలిమ్స్ కూడా నేను థియేటర్లో చూశాను. ఓకే, బేసికల్గా ఏంటి, మన వర్క్ ఒక ప్రాపర్ డైరెక్టర్తో కొలాబరేట్ అయితే అట్లీస్ట్ ఎంతో కొంత దానికి రికగ్నిషన్ వస్తుంది అని ఒక ఆశ ప్రతి కంపోజర్కి ఉంటుంది. ఇంకా ట్రై చేస్తున్నప్పుడు ఒక సక్సెస్ కోసం. ఓకే, నేను ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాను, కానీ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ సక్సెస్ అనమాట. నేను ఆ ప్రాసెస్లో సరే ఒక సాంగ్ అయినా వర్కౌట్ అవుతుంది కదా అని వెళ్ళాను. వెళ్ళిన రోజే నాకు ఈ ఫోక్ సాంగ్ అనేది లాక్ అయిపోయింది. పూలమ్మ పిల్ల ఏదైతే వినిపించానో ఇమీడియట్లీ లాక్డ్. ఓకే, ఆయన నాకు ఫిలిం మొత్తం చూపించిన రోజునే నాకు అర్థమైపోయింది ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఫిలిం అనేది. నాకు ఆ Day 1 ఎడిట్ టేబుల్ మీద చూసిన రోజు అర్థమైపోయింది నాకు. ఓకే, ఇంకా దీనికి వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ డూ అది చేసేయాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఓకే, సో Day 1 నేను వెళ్ళి, ఇప్పుడు మీరు చూస్తున్న అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే ఆ ప్యాటర్న్, రిథమ్ ప్యాటర్న్ వాయించాను కూర్చుని అక్కడ. నా ఎక్విప్మెంట్ అది తీసుకెళ్ళి ఓకే, ఆ స్కెచెస్ మీద వాయించినప్పుడు ప్రశాంత్ సార్కి అసలు అద్భుతం, జయ్యం లేవో సినిమా అని అంటున్నారు. ఆ రోజు స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి Reel 1, తర్వాత Reel 2, Reel 3, Reel 4, ఆ తర్వాత టీజర్ రావటం, టీజర్ తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోవటం, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ 10 times లార్జర్ దెన్ లైఫ్ పెరిగిపోవటం. ఓకే, అక్కడి నుంచి ఇంకా ఫిలిం స్పాన్ ఇంకా పెంచాం. ఇంకా ఫైట్స్ పెంచడం కానీ, ఇంకా ఆడియన్స్కి ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టారు అన్నమాట అందరం.
ప్రశాంత్ సార్ ఎస్పెషల్ అప్పుడు పిలిచి, హరి ఇప్పుడు ఫిలిం స్పాన్ కూడా మారుతుంది, ఓకే మీరు కూడా అసలు ఏంటి ఎంత టైంలో చేయగలుగుతాం మొత్తం ఫిలిం అంటే కనుక డిస్కషన్ స్టార్ట్ చేసి ప్రాపర్గా ఇంకా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా అప్పటికే ఫస్ట్ హాఫ్లో చాలా మటుకు వర్క్స్ చేసేసి ఉన్నాం ఓకే కొన్ని పోర్షన్స్. అక్కడి నుంచి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మొన్న డిసెంబర్ వరకు కూడా రేపు ఫిలిం డిటిఎస్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్న వరకు కూడా ఓకే అహర్నిశలు అహోరాత్రులు ఇంకా అసలు నిద్రాహారాలు కూడా మానేసి పనిచేసాం. లిటరల్లీ రాక్షస ప్రయత్నం అంటారు కదా, అలాంటి ఒక ప్రయత్నం చేసాం. అంటే వాళ్ళకి హై ఇవ్వడానికి మేము ఏం చెయ్యాలో ఇంకా శతవిధాలా ట్రై చేస్తాం. మామూలుగా మన టాలీవుడ్లో ప్రతి ఒక్క సంగీత దర్శకుడి స్వప్నం ఏంటంటే ఒక సినిమాకి సింగిల్ కార్డ్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అనేది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్క సంగీత దర్శకుడికి ఉంటుంది. కరెక్ట్. కానీ అలాంటి సమయంలో మీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 12 to 13 years అవుతుంది ఇండస్ట్రీకి, బాగా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఇంకా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళేంత ఇదిలో కూడా మీరు ఉన్న సమయంలో అందరూ ప్రీ రిలీజ్ చూసి అందరూ అడుగుతున్నారు. ఓకే అండి, కానీ బన్నీ గారి ఇంపాక్ట్ మీ లైఫ్ పైన చాలా చాలాసార్లు చెప్పానండి ఇంటర్వ్యూస్ లో. ఉంటదండి ఖచ్చితంగా. ఇప్పుడు నార్మల్ మనుషులు చెప్పే ఇంపాక్ట్ కిను మనకి ఇష్టమైన స్టార్ చెప్పే ఒక మాటకి ఎంతో వాల్యూ ఉంటుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ డివోషన్లోకి వెళ్దామండి. మామూలుగా భక్తిలో ఉన్న వాళ్ళకి ఒక మంత్రం పక్క వాళ్ళు ఎవరైనా చెప్తే కానీ దానికిను ఒక గురువు దగ్గర నుంచి ఆ మంత్రాన్ని తీసుకునే దానికి ఇంపాక్ట్ వేరే ఉంటుంది వీళ్ళకి, దాన్ని సాధన చేసే విషయంలో. అలాగే నాకు శంఖంలో పోస్తే తీర్థం కాదన్నట్టు అదే మాట బన్నీ సార్ కూడా చెప్పారు. నేను మీ కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని పాటలు వింటున్నాను 6 monthsగా నా కార్లో, మీరు వై డోంట్ యూ ట్రై లైక్ ఇన్ బాలీవుడ్ ఒక 2-3 songs లాగా కూడా ట్రై చేయొచ్చు కదా, ఏ సాంగ్ ఎక్కడ క్లిక్ అయ్యి మీకు ఎటు నుంచి ఏ ఆపర్చునిటీ తీసుకొస్తుందో చెప్పలేమన్నప్పుడు నాకు ఆ మాట విని నేను మళ్ళీ బయటకు వచ్చి, లేదు నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళకూడదు, మన వర్క్ని ఎవరో ఒకళ్ళు వింటున్నారు చూస్తున్నారు, మేబీ మనకి తెలియకపోవచ్చు అని ఒక కొత్త ఉత్సాహంతో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే కనుక ఆ ప్రయాణం ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ఆగలేదు, ఇక్కడి నుంచి మొదలవబోతుంది అనుకుంటున్నా. తప్పకుండా అప్రతిహతంగా మీకు ఇది మొదలనుకోండి, అప్రతిహతంగా మీ కెరీర్ ఇలాగే కొనసాగుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బన్నీ గారి ప్రస్తావన అయితే మనకి వచ్చింది, కానీ ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ సలార్, ప్రభాస్ గారి ఇంపాక్ట్ కూడా, అంటే మీ ప్రస్తావన ప్రభాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది అని మేము విన్నాము. అసలు ఆ సందర్భం ఏంటి? అధీరా అని ఒకటి చేశాం కదా ప్రశాంత్ వర్మ సార్దే. నాకు ప్రశాంత్ సార్ పిలిచి ఇలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అడిగారు, ఎవరు చేశారని. ప్రభాస్ సార్ అంటే కనుక నేను ఆ రోజు ఖచ్చితంగా మనం ఆరాధ్య దైవంలా భావించే స్టార్స్ అందరూ మన వర్క్ని గుర్తించి ఒక మాట మాట్లాడితే వచ్చే హై వేరండి, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మారిపోతుంది. వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి మనం ఇంకా ఎక్కడో తెలియని ఉత్సాహంతో, కొత్త ఉత్సాహంతో పనిచేస్తాం. ఓకే, అదొక పెద్ద కాంప్లిమెంట్ ఆయన నుంచి వచ్చింది అని ప్రశాంత్ సార్ చెప్పడం. నాకు వీళ్ళందరికంటే ఫస్ట్ ఒక డైరెక్టర్ నన్ను నమ్మారు అన్నదే పెద్ద కాంప్లిమెంట్ అండి నాకు. ఎందుకంటే ఒక డైరెక్టర్ నమ్మితే కనుక ఆ వర్క్ చాలా మందికి చేరుతుంది. అవునండి, ఈరోజు ఎంతో మంది ఇలా బాగుంది అంటున్నారంటే కనుక దాని వెనకాతల ఒక డైరెక్టర్ గుర్తింపు ఉంది, వీడి దగ్గర ఈ మ్యాటర్ ఉంది, ఈ కంటెంట్ ఉంది. నన్ను చాలాసార్లు అనేవారు ప్రశాంత్ సార్, హరి మీరు ఈ సినిమా తర్వాత పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అయిపోతారు, పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అంటే నేను ఆ మూమెంట్లో పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ లిజనింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ పాస్ట్ 8 years. ఓకే, నువ్వు చాలా పెద్ద కంపోజర్ అయిపోతావు, చాలా కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అంటే ఇంకా పోయింది నాకు ఆ హోప్. కాకపోతే ప్రశాంత్ సార్ అంటున్నప్పుడు హ్యాపీగా ఉండేది, ఎందుకంటే ఆయన ఫిలింకి వర్క్ చేస్తున్నాను, ఒక పక్కన నాకు నచ్చింది ఫిలిము, సరే ఆ డైరెక్టర్ ఆ మాట అనడం, ఆ ప్రశంస ఇవ్వడం అనేది ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది, కానీ నాకు నమ్మకం లేదు బూస్ట్ అవుతుంది. ఆయన మళ్ళీ కూడా అన్నారన్నమాట, ఏది మీరు ఈ సినిమా తర్వాత గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అంటే కనుక నేను రిలీజ్ అయ్యేదాకా ఆ మాట ఆయన దగ్గర 3-4 సార్లు అని ఉంటారు. మొన్న రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసి, హరి నువ్వు యు ఆర్ బిగ్గర్ దాన్ ఎనీవన్, ఇంకా అస్సలు తగ్గద్దు అనేటప్పటికి స్టిల్ అందరూ థియేటర్స్ అన్నీ కూడా లాస్ట్ ఒక 20 minutes చూస్తే ఒక టెంపుల్ ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. మేము ముందు నుంచి అది ఫిక్స్ అండి, సినిమా ఎలా ఉన్నా కూడాను స్వామి వచ్చే ప్రతి సీన్కి మెంటల్ ఎక్కిపోతారు అనేది అయితే ఫిక్స్. ఓకే, ఎందుకంటే భగవద్ దర్శనం జరిగిపోతుంది రైట్ టైంలో మీరు రిలీజ్ చేయగలిగారు. రైట్ టైం అంటే అందరూ అటు అయోధ్య అని అందరూ అంటున్నారు. యాక్చువల్లీ ఇది మేము ప్లాన్ చేసుకునే టైంకి అయోధ్య అనేది ఎక్కడ అనౌన్స్ చేసే లేదండి, భగవద్ నిర్ణయం అనేది. అందుకేనండి చూడండి, మాది రిలీజ్ అవడం కరెక్ట్ టైం కాదు, అనౌన్స్ చేయడం దానికి
మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలాగా ఈ ఫిలిం బాగా జనాల్లోకి వెళ్ళటం ఇదంతా కూడా ఆయన లీల అంతే. అంటే సినిమాలో దమ్ము అంటే కంటెంట్ పైన ఎంత నమ్మకం ఉంటే, నేను ప్రశాంత్ వర్మ గారిది ఒక వీడియో అనేది వైరల్ అయిందనమాట. ఏంటంటే ఇలానే ఒక యాంకర్ అడుగుతారు అనమాట, రోడ్డు పైన హైవేలో. అది ఆయన అతి నమ్మకం ఎప్పుడు ఉండదంట ఆయనకి. అదే అండి, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఆలోచిస్తారంటే, ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కే ముందు కింద నుంచి ఎస్ మనం ఇక్కడ ఎక్కుతున్నాం, పైకి ఎక్కేదాకా మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి, ఎట్లా ఆక్సిజన్ అనేది ఎంత ఉండాలి మన దగ్గర, వాటర్ అనేది ఎంత క్యారీ చేయాలి, వాట్ ఆర్ ద మేజర్ ఎక్విప్మెంట్ వీ షుడ్ క్యారీ ఆన్ త్రూ అవుట్ దిస్ ట్రెక్ అనేది ఇవి ఆలోచిస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఎట్లా ఆలోచిస్తారండి, పైకి ఎక్కేసాం, పైకి ఎక్కిన తర్వాత మనం 2-3 రోజులు ఉందాం అనుకుంటున్నాం, అక్కడ 3 రోజులు జెండా పాతాలనుకుంటున్నాం, అక్కడ ఏం కావాలని ఆలోచిస్తారు ఆయన. అంటే విజన్ క్లియర్ ఉంటుంది, అక్కడ ఏం కావాలని ఆలోచిస్తారు. ఈ జర్నీ అంతా చాలా చిన్నది ఆయనకి. ఓకే, ఆటోమేటిక్ గా ఇవన్నీ ఇంకా ఫామ్ అయిపోతాయి. అక్కడ 3 days ఏం చేయాలని ఆలోచించే వ్యక్తికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళడం అనేది కూడా ఆటోమేటిక్ గా బ్యాకప్ ప్లాన్ లో ఉండే ఉంటుంది. దీన్ని మెయిన్ ప్లాన్ కింద పెట్టుకోరు ఆయన. అర్థమవుతుంది కదా. అవునండి, మేము ఏదైనా నేర్చుకున్నాం అంటే అదే నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు మనం పని చేస్తున్నాం ఇది కాదు. ఇప్పుడు నేను కూడా ఏం ఆలోచించడం మొదలు పెట్టానంటే, ఆయనతో పని చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డౌన్ ద లైన్ మనం ఒక 5 years తర్వాత అక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. అక్కడ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచించడం మొదలు పెట్టాను. సో ఇక్కడ నుంచే తెలియకుండా మన స్టేట్ ఆఫ్ మైండ్ కానీ పనిచేసే విధానం కానీ అంతా మారిపోతుంది. ఆయన క్రిస్టల్ విజన్ క్లియర్ ఉంది కాబట్టి అది చాలా వైరల్ అయిందండి. కరెక్ట్. ఇండియాలో అంటే నేను ఒక స్టేజ్ పైన సినిమా ముందు ఆయన ఆ మాట అన్నది చాలా మంది ఈయనకి ఏదో పొగరు అనుకున్నారు, నెగిటివ్ రిలీజ్ అయిన తర్వాత జనాలకు అర్థమైపోయింది. నేను కూడా టీజర్ అప్పుడు కానీ ట్రైలర్ లాంచ్ అప్పుడు కానీ ప్రీ రిలీజ్ లో కానీ నేను చెప్తూ వచ్చా, ప్రతి పావు గంటకి ప్రతి 20 నిమిషాలకి గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి, అందరూ హాయిగా వెళ్ళి ఎంజాయ్ చేయండి, ప్రతి 20 నిమిషాలకి గూస్ బంప్స్ వస్తాయి, క్లైమాక్స్ మెంటల్ మ్యాడ్ అయిపోతారు, ఇంటర్వెల్ అనేది పిచ్చ హై ఉంటుంది అని చెప్తుంటే, నాకు తెలిసిన సర్కిల్లో చాలా మంది వీడు కూడా అందరిలాగా చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అని అనుకున్నారు. వాళ్ళు అనుకోవడంలో తప్పే లేదండి. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ తెలియదు. నేను నమ్మింది ఏంటంటే, మేము 2.5 సంవత్సరాలుగా చూస్తున్నా కూడా మాకు ఇంకా హై తగ్గట్లా. ఓకే, ఎవరైనా ఒక 10 సార్లు చూసారనుకోండి, ఆ హై తగ్గిపోతుంది ఎక్కడైనా మనకి. ఓకే, కానీ 2.5 సంవత్సరాలుగా మేము ఆ సీన్లు చూస్తున్నా కూడా ఇంకా మాకు ఆ గూస్ బంప్స్ వస్తున్నాయంటే, దీంట్లో నేను అనుకునేవాడిని అట్లీస్ట్ సగం రీచ్ అయినా చాలు జనానికి. ఓకే, మెంటల్ అయిపోతారు అని. సగం కాదండి, ఇప్పుడు టోటల్ గా రీచ్ 2.5 సంవత్సరాలుగా చూస్తున్నా కూడా మాకు ఆ హై అనేది తగ్గలేదు అంటే కనుక, ఈ రోజు అందరూ రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారండి. నాకు వచ్చే మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే, 4 times వెళ్తున్నాం అన్నా, 5 times వెళ్తున్నాం అన్నా అంటుంటే కనుక తప్పులేదు అనిపించింది. ఆ సీక్వెన్స్, ఆ సీన్స్ అలా ఉన్నాయి కొన్ని. ఆ ఎలివేషన్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, కరెక్ట్ ఇవన్నీ నేను ఒక స్టేజ్ పైన కూడా విన్నాను సార్. ఇండియా ఇప్పుడు ఇద్దరు గురించే మాట్లాడుకుంటుంది, ఒకటి ప్రశాంత్ నీలు, 2 ప్రశాంత్ వర్మ. కరెక్ట్. అసలు దీన్ని ఎలా చూస్తారు? చాలా సంతోషం అండి. మా ప్రేక్షకుల కోసం ఏదైతే ఆ మైండ్ లో నుంచి తీయని ఎలివేషన్స్ కానీ, మీరు ఇచ్చిన బీజీ స్టిల్ అలానే ఉన్నాయి. థ్యాంక్ యూ. రఘునందన సాంగ్ మీ ద్వారా వినాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ప్రశాంత్ సార్ నాకు నిన్న కూడా కాల్ చేశారు అనమాట. దానికి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. హరి ఇమ్మీడియట్లీ ఆ సాంగ్ రికార్డ్ చేయాలి మనం అంటే కనుక దానికి ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన నేను ఇంకా రివీల్ చేయదలుచుకోలేదు. దెన్ సూన్ నో మ్యాటర్ ఆఫ్ టైం, తొందరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నాం ఇప్పుడు. సో ప్రేక్షకులారా విన్నారు కదా, ఏదైతే సూపర్ డూపర్ సాంగ్ ఉందో అది మన ఇంటర్వ్యూ ద్వారా కొంత రివీల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఓవరాల్గా ఈ మూవీ చేస్తున్నప్పుడు మామూలుగా CG వర్క్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎలివేషన్ ఇలా ఉంటాయి అని మామూలుగా వీడియో చూస్తే మ్యూజిక్ చేయడం చాలా ఈజీ సార్. బట్ ఇలాంటి సినిమాకి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ప్రాణం పోస్తుంది. సో మీరు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది థియేటర్లో అందరి కళ్ళకు కనబడుతుంది. కానీ మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి? ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఫిలిమ్స్కి చేసేదానండి. కాకపోతే ప్రత్యేకించి CGలో ఉన్న ఫిలిమ్స్కి ఏమవుతుందంటే కనుక మాకు స్కెచెస్ వస్తాయి. ఓకే, స్కెచ్ ఇచ్చినప్పుడు మేము స్కెచ్కి పని చేయాలి.
ఓకే. ఫస్ట్ స్కెచ్కి వాయించుకున్న తర్వాత ఆ థీమ్ అప్రూవ్ అయిన తర్వాత అది పోయి మళ్ళీ సీజీ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీ వింటూ మళ్ళీ ఇంకా డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా హై ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు వింటున్నప్పుడు వాళ్ళది ఎంజాయ్ చేస్తానే కదా దాని అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది. యాక్చువల్లీ ప్రాసెస్ ఇలా జరిగింది ఈ ఫిలింకి. ఓకే. సో నేను స్కెచ్కి వాయించడం, అది వాళ్ళు వినడం, హై ఫీల్ అవ్వడం, దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడం, దానిని డ్యూరేషన్ మళ్ళీ మారటం, ఇంకా బాగా రావటం, మా దగ్గర రావటం, మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ ఎడిట్ మళ్ళీ మ్యూజిక్లో మార్చుకుని మళ్ళీ వాయించుకోవడం, కొన్ని బీజిఎమ్స్ పెంచడం, ఇట్లా ఈ ప్రాసెస్ కొంచెం ఉంటుందండి. కొంచెం ఎక్కువగా ఉంటుంది సీజీ ఫిలిమ్స్కి వచ్చేటప్పటికి. కంపారిటివ్లీ టు నార్మల్ ఫిల్మ్స్ ఏంటంటే ఎడిట్ లాకే వచ్చేస్తుంది. లాకే వచ్చిన తర్వాత 1.5 monthలో ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వాయించి ఇచ్చేస్తాం. ఓకే. ఈ ఫిలిమ్స్కి కొంచెం ప్రతి సీక్వెన్స్ కూడా సీజీలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఓపెనింగ్ నుంచి తీసుకుంటే కనుక అన్ని సీజీలే. మాక్సిమం విఎఫ్ఎక్స్ ఉన్నాయి ఈ ఫిలింలో. సో ప్రతి సీక్వెన్స్కి కూడా మేము అలా కష్టపడుతూనే వచ్చాం. అంటే ముందు స్కెచ్ రావటం, తర్వాత చేయటం. ఇప్పుడు అండర్ వాటర్ సీక్వెన్స్ ముందర స్కెచ్ ఉండేది. అది అంజనాద్రిపై సంతతి కొరకే ఓపెనింగ్ టైటిల్స్ స్కెచ్ ఉండేది నా దగ్గర. దానికి ముందర వాయించాను, సాంగ్ చేశాను. అది సీజీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దానికి తగ్గట్టు చిన్న ఎడిట్ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కట్ చేస్తే అంజనాద్రి ఇంట్రో ఉంటుంది మీకు. అవునండి. టైటిల్స్ అయిపోయిన తర్వాత అసలు అది ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటే ఒక ట్రైబల్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. కోటిగడ్ ఇంట్రో ముందు మొత్తం అంజనాద్రి వెనకాతలు వచ్చే ప్రతి టోన్ కూడా ఎక్కడా కూడా విన్నట్టు ఉండకూడదు. ఒక ట్రైబ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇవ్వాలి. మనకున్న ఫిలిం జోనర్లో ఒక అపోకలిప్టో చూస్తున్న ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి అని యూనిక్ సౌండ్స్ కోసం బాగా ట్రై చేసాం, సెర్చ్ చేసాం. ఆ టోన్స్ కోసం ఎంతో వెతికి మ్యాక్సిమం పట్టుకున్నాము. దానికి మళ్ళీ వీరు వింటున్న దాంట్లో ఏదన్నా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలంటే కనుక దాంట్లో నా ప్రోగ్రామర్ ఎబెనేజర్ పాల్ అని ఆయన మేము ఎన్నో వెర్షన్ చేస్తుంటే ఒక మరింబా వాయించాడు ఒక రోజు. నేను వెంటనే లాక్ అన్నాను. అది ఇమ్మీడియట్లీ లాక్, ఇది అసలు అదిరిపోయింది అంటే కనుక అది. తర్వాత నా ఫ్లూటిస్ట్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్లూట్ ప్లేయర్స్ ఇన్ సౌత్ ఇండియా, లలిత్ తాళ్ళూరి గారు, ఆయన దగ్గర ఉన్న కొన్ని టోన్స్ ఫ్లూట్లో ఉండే కొత్త సౌండ్ తీసుకురావటం, వాటిలన్నిటిని మేము కొంచెం ట్వీక్ చేసి ఈక్యూల్ ప్రో చేసి ప్రాసెస్లు చేసి రకరకాలుగా దాన్ని ఒక డిఫరెంట్ సౌండ్లోకి తీసుకురావటం. మీరు ఆ ప్రపంచంలోకి వెళ్తున్నారంటే దాని వెనకతల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే దాంట్లో ఇంతమంది మైండ్లు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ గారి విజన్ అనేది క్లారిటీగా ఆయన ఉంటారు కాబట్టి స్కెచెస్కి మీరు చేసేప్పుడు ఆయన మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేవారా? హరిగారు నాకు ఇలా కావాలి, ఇది కొంచెం తక్కువైంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, బెటర్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఈ సీన్లో ఈ సౌండ్ ఫస్ట్ వదిలేస్తారండి. ఆయన ఫస్ట్ మీకు ఏమనిపించిందో చేసేయండి అంటారు. ఓకే. అది కనెక్ట్ అయిందంటే కనుక ఎస్ లాక్ అంటారు. ఇన్ కేస్ అది కనెక్ట్ కాకపోతే అప్పుడు నేను ఇది ఇలా అనుకుని చేశాను అని చెప్పి రెఫరెన్స్ చూపిస్తారు. నేను ఇట్లా అనుకున్నాను, ఈ మూడ్ క్రియేట్ చేయాలనుకున్నాను చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది ఓకే ఇట్లా అనుకున్నారా. మోస్ట్లీ మేము డివోషనల్ టచ్ వచ్చేటప్పటికి అలాంటి రిఫరెన్స్ నేను తీసుకోలేదు. డివోషనల్కి ఎందుకంటే బై బర్త్ నాకు ఇంట్లోనే పూజలు పునస్కారాలు మొత్తం నిత్యానుష్ఠానం జరుగుతుంటుంది కాబట్టి ఐ నో ఆ వైబ్ తీసుకురావాలంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఇన్ జనరల్గా నాలో ఉన్నది. అది దానికి తోడు కమర్షియల్ యాంగిల్లో భగవంతుని చూపించేటప్పటికి మనం చిరంజీవి గారికి ఎలా కొడతామో, లేకపోతే బాలకృష్ణ గారికి ఎలా కొడతామో, అలాగే ఆంజనేయ స్వామికి ఇంకా కమర్షియల్ జోడించి కొట్టా. మామూలుగా హాలీవుడ్లో ఎన్నో సూపర్ హీరోలను చూసాం, కానీ మనకున్న ఇండియన్ కావచ్చు ఒక రియల్ సూపర్ హీరో హనుమాన్. మరి ఇంతటి ప్రెస్టీజియస్ మూవీలో మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, మీకు నచ్చిన సాంగ్ ఏంటి? నాకు అన్నీ ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలీసా నేను దాన్ని కమర్షియల్గా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు దాని ట్యూన్ లాక్ చేసుకున్నాం. దాని బ్యాకింగ్కి మాకు కొంత టైం పట్టింది. ద వే హౌ వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ అనే దాన్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. అంటే కంప్లీట్ డివోషనల్ ఉండకూడదు, కంప్లీట్ కమర్షియల్ ఉండకూడదు, రెండు మిక్స్ అయ్యి ఉండాలి అనేది ఫిక్స్ అయ్యి హనుమాన్ ఆగమనం అప్పుడే ఈ చాలీసా బయలుదేరుతుంది. చాలీసాకు ముందు వచ్చే అసలు ఆ గూస్ బంప్స్ ఎలా వస్తాయంటే అసలు అనుకోకుండా చూసుకుంటే ఆల్రెడీ అవునండి. దానికి ముందు వచ్చే నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరయచును నెర్ర తార్కుని నీవా పగుతొర గుండి లవియగ జిగిజీరవే అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది. అది ముత్తివి సీతారాం గురుదేవులు వంశస్థులు పూర్వీకులు రాసిందండి. అది వాళ్ళ దగ్గర నుంచి మా గురువు గారు ఆయన సీతారాం గురుదేవులు, ఆయనని ఆ ఆశ్రమానికి ఫోన్ చేసి మా గౌరవన్నయ్యకి ఆయనకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం, ఇలాగా స్వామి ఆగమనానికి ముందు మేము వాడాలి అనుకుంటున్నాము అంటే చూడండి. అంటే ఆ టైంకి ఐడియా రావడం గ్రేట్. ఓకే.
అది ఆల్రెడీ రాసిన పద్యం నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఓకే. కానీ ఆ మూమెంట్కి నాకు ఐడియా రాకపోతే ఈరోజు అది ఫిలింలో ఉండదు. ఓకే. ఐడియా నాకు వచ్చిందంటే కాదు, అది ఆయన ఇచ్చాడంట. నేను ఈ రమ్ రమ్ అది సర్ప్రైజ్ ప్రశాంత్ సార్కి. మిగతా అన్ని కూడా ముందర చెప్పించుకుంటూ వెళ్ళాము. ఇది ఒకటే మాత్రం సార్ ఇది పెడతాను అని చెప్పి ఓవర్ నైట్ వచ్చిన థాట్ వచ్చినప్పుడు ఆయన ఓకే డన్ అన్నారు. అది రికార్డ్ చేసిన తర్వాత కూడా చాలా మంది అపోజ్ చేశారు. దాన్ని ఓకే చేసి నిలబడ్డ వ్యక్తులు మేము ఇద్దరం ఏమంటే లేదు హై ఫీల్ అవుతారని ఆయన కూడా బలంగా నమ్మారు. కొంతమంది అయితే వద్దు అన్నారు, ఎందుకంటే చాలీసా డౌన్ అవుతుందేమో అది వస్తే. ఎందుకంటే ప్రీవియస్ గా చాలా మంది హనుమాన్ చాలీసా అని, బాలు గారి హనుమాన్ చాలీసా ఇప్పటికీ పాపులర్, చాలా మంది వింటారు. నేను చెప్పే చాలీసా గురించి కదా, చాలీసా ముందు వచ్చే పద్యం ఏదైతే ఉందో, ఓకే, నిగ నిగనే కండ్రగొడ్డలి దగదగ నరయుచును నెర్ర తార్కొని నీవా పగుతుర్ర గుండి ఎలబియగ జిగిజీరవే, ఇదేదైతే ఉందో ఇది చాలా మంది వద్దన్నారు. ఇది చాలీసా డౌన్ అయిపోతుంది, ఇది ఇంకా పవర్ఫుల్ గా ఉంది, ఇంత పవర్ఫుల్ ముందు చాలీసా పడిపోతుంది అంటారు. నేనేమంటానంటే అది స్వామి చేయించుకున్నారు, ఇది స్వామి చేయించుకుంటున్నారు, డౌన్ అయ్యే ఛాన్సే లేదు అంటే కనుక దానికి ప్రశాంత్ సార్ చాలా ఓట్ ఇచ్చారు, చాలా బలంగా నిలిచారు. లేదు ఇది వర్కౌట్ అవుతుంది అని ఆయన కూడా నమ్మారు. దీంట్లో ఇంకొక సాంగ్ వింటుంటే కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి సార్. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా కొట్టారో తెలియదా ఆ సాంగ్కి, కానీ ఆ సాంగే రమ్ 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 రక్త వర్ణం, ఆ సాంగ్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అవునండి, దానికి నేను థ్యాంక్స్ చెప్పాలంటే కనుక నండూరి శ్రీనివాస్ గారికి చెప్పాలండి. ఎందుకంటే మీరు ఆయన పేరు విని ఉంటారు, నండూరి శ్రీనివాస్ గారు. ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉండే వాళ్ళకి ఆయన పేరు సుపరిచితం. మన ఇండస్ట్రీలో చిరంజీవి గారు మనకి ఎట్లాగో ఆధ్యాత్మికంలో ఆయన నాకు మెగాస్టార్. ఎందుకంటే మా అమ్మగారు అంటూ ఉంటారు, ఆయన ఋషి రుణం తీర్చుకుంటున్నారు రా అంటారు. ఆయన లేదండి, నా అదృష్టం ఏంటంటే ఆయన మొన్నే నా గురించి మాట్లాడుకున్నారు అని. నాకు అరుణాచలంలో నిత్యాగ్ని ట్రస్ట్ శ్రీనివాస్ గారు అనేది ఆయన నాకు కొంచెం సన్నిహితంగా ఉంటాం, మేము ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. నేను రెగ్యులర్గా అరుణాచలం వెళ్ళినప్పుడల్లా ఆయన్ని నండూరి శ్రీనివాస్ గారు కలవటం కానీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంటే ఇలాగా ఒక అబ్బాయి ఉన్నాడండి ఇలా చేశాడు మీదే విన్నాడంట అని వాళ్ళు మాట్లాడుకుంటాం. చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు అది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను వెయిట్ చేస్తున్నాను ఆంజనేయ స్వామికి ఎలివేషన్ ఇవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అది రీచ్ అవ్వాలి అంటే కనుక చెయ్యాలని చేసి భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం, అది కూడా వచ్చేస్తుంది. అది కూడా మనం ఒక హై ఇచ్చేయచ్చు, దాన్ని ఎలాగైనా ట్యూన్ చేసి దాని ప్రెజెంటేషన్ ఇచ్చి చాలా హై తీసుకురావచ్చు. ఇంకా కొత్తగా చేయాలి, ఏదో చెయ్యాలి. ఇప్పటిదాకా ఎవరో అది చూపించి ఉండకూడదు, అది వినబడి ఉండకూడదు అని వెయిట్ చేస్తున్న మూమెంట్లో ఒకరోజు తెల్లవారుజామున నాకు నండూరి శ్రీనివాస్ గారు ఇలా హనుమత్ బడబాలన స్తోత్రం అని చెప్పి రిలీజ్ చేశారు. ఓకే, అది నాకు విన్నప్పుడు ఆ బీజాక్షరం అది నాకు అసలు నా మైండ్ ఒక్క నిమిషం శివరైంది. వెతుకుతున్నది స్వామి ఇలా చూపించాడా మనకి అని. ఎందుకంటే 2 నెలలు వెతుకుతూనే ఉన్నాను నేను, ఏముంటుంది. సర్ప్రైజింగ్లీ నాకు అది ఆన్లైన్లో అప్పటిదాకా దొరకలేదండి. ఓకే, అది ఆ మూమెంట్కి దొరకడం, నేను దాన్ని వెంటనే ఇదే సోఫా మీద అక్కడ కూర్చొని గిటార్తో నేను దాన్ని రికార్డ్ చేసుకోవటం, దానిని వాట్సాప్లో ఎర్లీ అవర్స్లో 4 o'clock 4:30 కరెక్ట్గా బ్రహ్మముహూర్తంలో ఆయనకి పంపడం ప్రశాంత్ సార్కి. ఆయన అసలు ఫెంటాస్టిక్ లెట్స్ గో విత్ దిస్ అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం. ఈ రోజు ఫిలింలో అది ఎంత పెద్ద ముఖ్య పాత్ర పోషిస్తుందో మనకి తెలిసిందే. అంత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఆ సాంగ్ రం 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 రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తభేతాళ భేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయసం రామదూతం నమామి. ఒక ప్రైజ్. ఓ మై గాడ్, అది కరెక్ట్గా అంటే దీనికి మీరు పాడిన బేస్ మ్యూజిక్ యాడ్ అయితే మాత్రం ప్రేక్షకులు చూశారు సార్, అడగగానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో పాడడానికి సంతోషం అండి, స్వామిది మనం ఇంకొకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది సినిమాకి చాలా చాలా ప్లస్ అయిందండి, చాలా ప్లస్ అయింది. ఆఖరి 20 నిమిషాలు మాత్రం అసలు అంటే మీరు మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటర్వ్యూలో ప్రతి 20 నిమిషాలకి ఒక గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి, కానీ లాస్ట్ అయితే ఆ విభీషణుడు ఆంజనేయ స్వామి ఆగమనం గురించి చెప్తున్నప్పుడు మాత్రం అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటున్నారు. అసలు ఆగమనం గురించి కాదు, ఆయన
ఒక్కడనేనా అన్నప్పుడు ఒక్కడవేనా, నీ వెనకాతలు ఎవరున్నారో తెలుసా అని చెప్పేసి ఆయన గురించి చెప్తున్నప్పుడు, ఆయన అప్పట్లో చేసినటువంటి ఘనకార్యాల గురించి చెప్తున్నప్పుడు, లోక కళ్యాణం గురించి చెప్తున్నప్పుడు మొత్తం థియేటర్ అంతా ఇంకా టెంపుల్స్ అంతే. ఆ క్లైమాక్స్ వర్క్ గురించి చెప్పండి, ఎందుకంటే అది గూస్ బంప్స్ మూమెంట్. అది నాకు వచ్చి నాకేమనిపించిందంటే త్రూఅవుట్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కంటిన్యూ చేసుకుంటూ తీసుకెళ్ళాలి, ఎక్కడ థీమ్ అనేది వదలకూడదు, మిస్ అవ్వద్దు. సో మీరు చూస్తే గనక ఓపెనింగ్ అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కుల సతి కడుపు పంటగా, ఆ థీమ్ ని పట్టుకుని దానిని మధ్యలో తీసుకొచ్చి ఎట్లా వాడాము, అంతటి ప్రాణాంతక గాయంతో అంత తీవ్ర రుధిర స్రావంతో, మీకు అదే ట్యూన్. అవునండి, ప్రెజెంటేషన్ మారింది, ఇక్కడ వెనకాల ఆర్కెస్ట్రేషన్ మారింది, బ్యాకింగ్ అదే ట్యూన్. మళ్ళీ ఇది ఫస్ట్ హాఫ్ లో అండర్ వాటర్ చెప్పాను. ఇప్పుడు ఓపెనింగ్ టైటిల్స్ అంజనాద్రి, మళ్ళీ దీన్నే తీసుకొచ్చి నేను ఇప్పుడు విభీషణుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్లేస్మెంట్ లో విభీషణుడు చెప్పేటప్పుడు కూడా నేను అదే చెప్పడానికి లేదు, ఇక్కడ విభీషణుడికి సెపరేట్ గా ఇంకొక క్యారెక్టర్ ఇది, దీనికి ఎలివేట్ చేయడానికి నేను ఆల్రెడీ ఓపెనింగ్ అదేంటి యోగ జలధి పయోనిధిం వియోగ శరధి మహాపధిం అదొకటి చేస్తున్నాం, అది జస్ట్ రిజిస్టర్ చేయడం వరకే. సో ఇక్కడ కూడా నేను శ్లోకంతోనే చెప్పాలి ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు. ఆయన మామూలుగా ఒక పెద్ద హీరోలు ఉంటే ఏంటంటే ఆ హీరో మెగాస్టార్ లేకపోతే సూపర్ స్టార్ లేకపోతే ఇలా ఇప్పుడు మనకి చేస్తుంది ఏకంగా భగవంతుడికి చేస్తున్నాం కదా. ఇప్పుడు నేనేం చేశానంటే అంజనాద్రిపై బ్యాకింగ్ ఏదైతే ఉందో అది మొత్తం యాజ్ డీస్ పెట్టి దానిని కావాల్సినట్టు సీన్కి మొత్తం అంతా ఎడిట్ చేసుకుని మధ్యలో కొంత బీజిఎంస్ అవి వాయించుకుని దాని మీద ధుమరేదమ ధుమ ధుమరేదమ ధుమ ధుమరేదమ ధుమ ధుమరేదమ ధుమరేదమ ధుమ ధుమరేదమ ధుమ ధుమరేదమ ధుమ ధుమరేదమరే ఇలాంటి ఒక సిలబుల్స్తో మొత్తం అంతా వాయించేసుకుని మొత్తం పెట్టేసి కళ్యాణ్ చక్రవర్తి గారు అని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిసిస్ట్స్ అని ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళలో, ఆయనని పిలిచి ఇట్లాంటి ఒక లిరిక్స్ కావాలి అని చెప్పి రాయం చేసుకుని ప్రశాంత్ సార్కి ఈ దుమరేదమ దుమరేదమ ఈ సిలబుల్స్తో ఒక 2 పోర్షన్స్ లిరిక్స్ పెట్టి వినిపించడం జరిగింది. అసలు ఫెంటాస్టిక్ అదిరిపోయింది అన్నారు ఆయన. అన్నప్పుడు మేము ఇంకా ఎక్స్టెన్షన్ తర్వాత ఏం జరిగిందంటే సీజీల్లో రాముల వారి నీడ ఇలా మారటం కానీ, స్వామిలాగా మహాభారత యుద్ధంలో జెండా మీద ఉండే సీక్వెన్స్ కానీ ఇలా గర్జించడం కానీ ఈ సీక్వెన్స్ లో వచ్చేటప్పటికి మాకు ఇంకా అడిషనల్ లిరిక్స్ కావాల్సి వచ్చింది. మాకు లంకా దహనం కానీ మాకు అంతకుముందు స్కెచెస్ మీద నేను ఇదంతా చేసేసా. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత ఏమైంది, లిరిక్స్ ఈ ధుమరేదమ ధుమ ధుమరేదమ ఆ ప్లేస్ లో లిరిక్స్ రాయించాం. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘన బడబాకృత బడబడబాకృత బడబానల కృత బహుభస్మాచనమే. ఎప్పుడైతే ఆ లిరిక్స్ అవన్నీ పడ్డాయో సీక్వెన్స్ మొత్తం మారిపోయింది. దీనికి రఘునందన అనేది అలాంటి ఒక ఆ వైబ్రెంట్స్ క్రియేట్ చేయడం వెనకాతలో ఉన్న వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయన అంత బాగా రాశాడు కాబట్టి మేము ఎంత బాగా చేసినా కూడా అది ప్రాపర్గా జనానికి అంత బాగా నచ్చుతుంది అంటే కనుక ఆ క్రెడిట్లో ఖచ్చితంగా సింహభాగం అతనికి ఇవ్వాల్సిందేనండి. నాకు నిన్న ప్రశాంత్ సార్ కూడా అందుకే నా సాంగ్ మనం తొందరగా రిలీజ్ చేయలేదు, దాని మీద చాలా గట్టి ప్రెషర్ ఉంది, జనం కోరుకుంటున్నారు అంటే ఇది మేబీ ఇది రైట్ మూమెంట్ ఏమో. ఆంజనేయ స్వామి సరిపోదరా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసా చాలదు, ఇన్ని పద్యాలు చేసా చాలదు, నా స్వామి మీద రాముల వారి మీద కూడా చెయ్యి అని ఒక ఆజ్ఞలాగా ఫీల్ అవుతున్నాను. ఇది మీరు కంపోజ్ చేసిన ఈ పాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 22వ తారీఖు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నటువంటి అది పట్టాభిషేకం అని చెప్పాలి ఆయనకి. కరెక్ట్ అండి. శ్రీరామ ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైడెస్ట్ మూమెంట్స్ అది. అవునండి, ఆ సందర్భంలో మీరు మీ సాంగ్స్ అక్కడ ప్లే చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అది ఇంకా ఈ జన్మకి చాలా అన్నట్టుగా ఫీల్ అవుతాను నిజంగా. అది జరిగితే గనక ఈ జన్మకి ఇది చాలా అని ఫీల్ అవుతాను. అక్కడ హనుమాన్ చాలీసా ప్లే చేసినా కూడాను, రమ్ 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 రక్తవర్ణం మన శ్రీరామదూత స్తోత్రం ప్లే చేసినాను, లేదా అంజనాద్రిపై సంతతి కొరకై అది ప్లే చేసినాను. స్వామికి సంబంధించి మనం ఇందులో చేసిన ఏ ఒక్క చిన్న పాట ప్లే చేసినా, పెద్దది ప్లే చేసినా అది నా జీవితానికి ఒక పెద్ద పరిపూర్ణత్వం వచ్చినంతగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అక్కడ ప్లే అవుతే కనుక. సో ఫైనల్ గా మీరు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు,
అటు ప్రశాంత్ వర్మ గారు కానీ, తేజ సజ్జ గారు కానీ, ఎంటైర్ టీమ్ ఆఫ్ హనుమాన్. Yeah. సో ఈ సక్సెస్ని మీరు మరింతగా ముందుకు తీసుకెళ్ళి జనాలు కూడా సూపర్ హీరో ఆదరిస్తున్నారు. తేజ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఆయనకి ఏదైనా నచ్చితే కనుక వచ్చి హరి అసలు బాగా చేశారు, అసలు ఎరగదీస్తారు, అసలు చాలా బాగుంది. ఆయన నటించారు కాబట్టే ఈరోజు మేము ఎంత వాయించినా కూడా పరకాయ ప్రవేశం చేశారండి ఆ క్యారెక్టర్. సింపుల్ అండి, మీకు 3 ముక్కల్లో చెప్తానండి. ఎట్లా చెప్పచ్చు దీన్ని? నాలో ఉన్న సరస్వతికి ప్రశాంత్ సార్లో ఉన్న బ్రహ్మ ఒక అవకాశం ఇచ్చారు, అది జనానికి రీచ్ అవ్వడానికి. దానికి విష్ణుమూర్తిలాగా ఈయన ఆడేశాడు తేజ గారు. ఓ సరే, ఎండ్ కార్డ్లో ఇలా చేయి పెడతారు, ఆ షాట్ ఉంది Correct, కదా, correct. అస్సలు నా భూతో నా భవిష్యత్ అది. మరి అది ఎంటైర్ క్రెడిట్ అది ప్రశాంత్ వర్మ సార్కి. అది అసలు అది ఆ ఆలోచన మనం నెక్స్ట్ జై హనుమాన్ ఇది అని అక్కడికే రాబోతున్నాను. సో జై హనుమాన్ లో జై హనుమాన్ గురించి మీరు ఏమైనా చెప్పబోతున్నారా? ప్రశాంత్ వర్మ గారు లేదండి, మీకు ఏమైనా హింట్ ఇచ్చారా? దానికి కూడా మీరు చాలా మ్యూజిక్ పెద్దగా డైరెక్షన్ చేయబోతున్నారా? అదంతా భగవంతుడు నిర్ణయిస్తాడు. Okay. ప్రస్తుతానికైతే ట్రావెల్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం నెక్స్ట్ ఇలా చేయాలి అలా చేయాలి అంటూ ఉంటారు. అది మేము చిన్నగా స్టార్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా చాలా పెద్ద తరహాలో ఉండబోతుంది అనేది మాత్రం ఎవరైనా గెస్ చేయగలిగేది. ఇప్పుడు ఓకే, ఆయనకి ఇంత బడ్జెట్ ఇస్తేనే అంత చూపించారు ప్రశాంత్ వర్మ సార్. అవునండి. ఇంకా ఆయనకి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇస్తే ఏం చేస్తారనేది మీ ఊహకే వదిలేస్తున్నా. హనుమాన్ అనే ఒక అద్భుతమైన మూవీకి సంగీత దర్శకుడిగా మీ వంతు కర్తవ్యం స్వామివారికి మీరు నిర్వర్తించారు. ఖచ్చితంగా. మీకు మరిన్ని సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, అప్రతిహతంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ థ్యాంక్ యూ సో కెరియర్ మచ్. ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. ప్రేక్షకులకి మీరేం చెప్తారు? 2.5 సంవత్సరాల పాటు మీ అందరికీ హై ఇవ్వాలని ఒకే ఒక్క మోటివేషన్తో మేము పనిచేయడం జరిగింది. ఆ కష్టానికి మీరు ఈరోజు ఇస్తున్న రిజల్ట్ చూస్తే కనుక మీ అందరిలోనూ ఆ భగవంతుడిని చూసుకొని పాదాభివందనం చేస్తున్నాం అందరం, మా యూనిట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్ పోర్షన్లో ఉన్న 20-30 మినిట్స్ ఏదైతే ఉందో దానికి థియేటర్లు అందరూ గుళ్ళలాగా అయిపోతున్నాయి అన్న నువ్వు కొట్టిన స్కోర్కి అంటే కనుక అది స్వామి చేయించుకున్నారని నమ్ముతున్నాను. అది ఇంతమంది ఇప్పుడు అయోధ్య ఈ మూమెంట్లో అందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోవాలి అని ఎక్కడో ప్రకృతి బలంగా ఫిక్స్ అయ్యి మా అందరితో ఈ పని చేయించింది. ఈరోజు మీ అందరూ థియేటర్లో అలాగా మేము అనుకున్నట్టుగానే అదే భక్తి పారవస్యంలో మునుగుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. అందుకు భగవంతుడికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.